చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తున్నాను. 25 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో టాటా వాళ్ళు. 1998లో కార్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2023. సో కంప్లీట్‌గా 25 ఇయర్స్ అయింది. 50 lakh కార్స్ మనకు సేల్ చేసినారు మన ఇండియాలో. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రాబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడడానికైతే ప్రయత్నించండి. ఈ కార్ మోడల్ వచ్చి టాటా నెక్సన్. ఈ కార్ ఒరిజినల్ ప్రైస్ 21 lakh రూపీస్. మేము బై చేసుకోండేది 18 lakhs రూపీస్కి. ఎవరైతే డీజిల్ కార్, పెట్రోల్ కార్, సిఎన్జి కార్స్ అవాయిడ్ చేసి ఈ ఎలక్ట్రానిక్ కార్స్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఆఫర్ అయితే అందుబాటులో ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీజిల్, పెట్రోల్ కార్స్ నుండి వచ్చే పొల్యూషన్ని తగ్గించడం కోసం ఎవరైతే ఎలక్ట్రానిక్ కార్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి లైఫ్ రోడ్ ట్యాక్స్ అనేది తగ్గడం జరిగింది. మాకు అందులో భాగంగా 18 lakhsకే ఈ కారు వచ్చింది. మేము 3 lakhs వరకు సేవ్ అయితే చేసుకున్నాం. మేము ఈ వీడియోలో ఈ కారు ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయో, ఎలా ఉండబోతున్నాయో మేమైతే చెప్పడానికి ప్రయత్నిస్తాం. మీరు ఈ వీడియోని చూస్తుంటే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్స్ ఉన్నాయి అన్నీ మా బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకసారి ఈ వీడియోని చూడడానికి అయితే ప్రయత్నించండి. నిన్ననే మనము టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్ 40 kilowatts కార్ తీసుకున్నాము. కారు ఫస్ట్ 100 kilometers రన్ అయింది. చాలా బాగుంది కార్ అయితేను. మనకి ఇక్కడ మెయిన్గా ఫీచర్స్ చూస్తే ఫస్ట్ కలర్తో చూస్తాం. కలర్తో వచ్చేసి డ్యూయల్ టోన్ అండి. ఇక్కడ మనకు పైన బ్లాక్ వస్తుంది, కింద వైట్ వస్తుంది. ఈ డ్యూయల్ టోన్ వైట్ అండ్ బ్లాక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే వైట్ వచ్చేసి అన్ని కలర్స్ని డిఫ్యూజ్ చేయడం వల్ల తొందరగా వైట్ అనేది జనాలకు కనిపిస్తుంది. బ్లాక్ అనేది అన్ని కలర్స్ని అబ్జర్వ్ చేస్తుంది. సో మనకి ఒక మనిషి చూడంగానే ఐసైట్కి బ్లాక్ అండ్ వైట్ డ్యూయల్ టోన్స్ అనేటివి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ ఎండ్లో టాటా లోగో. ఈ టాటా లోగో వచ్చేసి ఇంతకుముందు వేరేలాగా ఉండేది, ఇప్పుడు డిజైన్ మార్చారనమాట. న్యూలీ అప్గ్రేడెడ్ 3D మోడల్ వచ్చేసింది. సో ఇక్కడ గ్రిల్ కూడా ఇంతకుముందు దానికంటే ఇప్పుడు కొద్దిగా స్టైలిష్గా క్రోమ్ డెకరేటెడ్ గ్రిల్ ఇచ్చారండి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ ఎల్ఈడి చూస్తే ఇంతకుముందు ఓన్లీ సైడ్ ఇండికేటర్స్కి వీటికి మాత్రమే మనకు ఎల్ఈడి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫుల్లీ మొత్తం ఫ్రంట్ మొత్తము ఈ ఎల్ఈడి డిస్ప్లే అనేది మనకి ఇచ్చారు. మెయిన్గా ఇక్కడ హెడ్ ల్యాంప్స్ మనకి ఎప్పుడు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే లైటింగ్. హెడ్ లైట్స్ వచ్చేసి ఫుల్లీ ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ అండి. ఇంతకు ముందు అయితే ఇవి చాలా పెద్దగా అనిపించేవి. ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మోడల్ డిజైన్లో తీసుకొని రావాలని చెప్పేసి దీనికి హెడ్ ల్యాంప్స్ అయితేనేమి, ఫాగ్ ల్యాంప్స్ అయితేనే రెండు కూడా అదే డిజైన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా చూస్తే మిర్రర్స్లో కూడా మనకి ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ అనమాట. ఈ మిర్రర్ చూస్తే కన్నా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చింది. ఇది కూడా డిజైన్ వచ్చేసి స్పోర్టీ మోడల్లో ఉంది. కింద ఇక్కడ మనకు కెమెరా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఇండికేటర్స్ వేసినప్పుడు ఇక్కడ మనకు బ్లైండ్ స్పాట్ అనిపిస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదైనా వెహికల్ వస్తుందా లేదా అని తెలుసుకునేదానికి కెమెరా చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. మెయిన్గా మనకు లేడీస్ కానీ ఎవరన్నా డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ సడన్గా బ్లైండ్ స్పాట్ ఏముందని తెలియదు. సో ఈ కెమెరా ఉండడం వల్ల ఏంటంటే మనకు డిస్ప్లేలోనే మొత్తము ఏ వస్తుంది ఏందని తెలిసిపోతుంది. మీకు ఎల్ఈడి డిస్ప్లే కూడా చూపిస్తాం. ఒకసారి ఆన్ చేసి ఇది ఎలా వర్కింగ్ అవుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఇంకోటి వచ్చేసి టైర్కి 16 inch అల్లాయ్ వీల్ ఇచ్చేసినాడు అనమాట. ఇది ఏంటంటే బండి హై ఎండ్ మోడల్. మనం తీసుకున్న వేరియంట్లో ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్ అనేది మనకి ఏంటంటే కంప్లీట్లీ టాప్ ఎండ్ మోడల్. మనకి ఇంకోటి అంటే సన్ రూఫ్ కూడా వస్తుంది అనమాట. ఈ మోడల్లో మనకి మ్యాక్సిమం టాటా కార్స్కి సన్ రూఫ్ తక్కువగా ఇస్తాడు. సో ఓకే, బెటర్. రూఫ్ రైల్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఇంకోటి వచ్చేసి బ్యాక్ సైడ్లో చూస్తే యాంటీనా వచ్చేసి మనకు ఫిష్ ఫిన్ అంటే చేపకి ఏ విధంగా అయితే వెనకాల ఉంటుందో అలాంటి టైప్ ఆఫ్ యాంటీనా ఇచ్చాడు. సో మనము మెయిన్గా ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఇవి ఉన్నాయి. మీకు ఇందాక చెప్పినట్ల చూడండి, ఇక్కడ లైట్స్, ఇండికేటర్స్, దీంతో పాటు ఫ్రంట్లో కూడా మనకు లైట్స్ డే టైం మొత్తం కూడా మనకి ఏంటంటే ఇప్పుడు భారత్ స్టేజ్ 6 జరుగుతుంది కదండి. దానివల్ల మనకు ఇక్కడ ఏంటంటే
ప్రతి ఒక్క వెహికల్ కూడా లైట్స్ ఆన్ లో ఉంటాయి. సో ఎల్ఈడి ఉండడం వల్ల మనకి ఏంటంటే చాలా తక్కువ కాస్ట్కే మనకు వచ్చేస్తుంది. అంటే బ్యాటరీ అనేది చాలా తక్కువ ఛార్జ్ అయిపోతుంది అనమాట. లేకపోతే మంచి ఈ ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ కానీ లేకపోతే బల్బులు కానీ వేసుకోవడం వల్ల కొద్దిగా ఎక్కువ ఎనర్జీ కాస్ట్ అవుతుంది, ఇక్కడ కొద్దిగా తగ్గుతుంది. చూడండి ఇండికేటర్స్ కూడా మనకి ఏంటంటే కంప్లీట్ గ్రాఫిక్ డిజైన్ తో ఇచ్చేసినాడు. అది పడడం కూడా చాలా గ్రాఫిక్ డిజైన్ లెవెల్లో మనకి ఇండికేటర్ స్టార్ట్ అవుతాయి. మనకి వెహికల్లో ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే బండి ఆఫ్ చేయకోకుండా డోర్స్ వేసేసినాం అనుకోండి, మనకు ఆటోమేటిక్ గా కార్ అనేది బీప్ సౌండ్ ఇచ్చి మనం అలర్ట్ చేస్తుంది. ఏంటంటే కార్ మనము ఇంకా ఆన్ పొజిషన్ లోనే ఉంది. సో మనకి బీప్ సౌండ్ వేయడం వల్ల వీ కెన్ రియల్లీ రికగ్నైజ్ ద థింగ్. చాలా షార్ప్ గా కూడా ఉంది. డిస్ప్లే కూడా చాలా అంటే జస్ట్ బ్లింక్ అవడం కాకుండా ఎల్ఈడిస్ అవడం వల్ల చాలా స్టైలిష్ గా మనకి ఏదో ఒక పాయింట్స్ స్కోరింగ్ చేసినట్టుగా చూపిస్తున్నాడు. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా అంతే, మనకి చాలా బ్యూటిఫుల్ గా డిస్ప్లే ఇచ్చినాడు. ఇవి కూడా చాలా స్టైలిష్ గా మనకి డిజైన్ చేస్తున్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా లైటింగ్ వస్తుంది. సో ఏంటంటే వెనకల బ్యాక్ నుంచి వచ్చే రైడర్స్ కి చాలా ఈజీగా రికగ్నైజబుల్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది లైట్. ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ నైట్ టైం ఇంకా చాలా వైబ్రెంట్ గా కలర్స్ కనిపిస్తాయి మనకి, చాలా బాగుంటది. బ్యాక్ డిక్కీలో చూసుకుందాము ఇప్పుడు ఏమేమి ఎంత స్పేస్ ఇచ్చాడు ఏంటని. సో బూట్ స్పేస్ అంతా కూడా మనకు చాలా బాగుంది. లగేజ్ అంతా కూడా బాగా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే అడిషనల్ గా మనకి ఏంటంటే చార్జర్, ఏసీ చార్జర్, లో వోల్టేజ్ ఛార్జింగ్ ఇది. సో స్లోగా మనకు ఒక 7 to 8 hours లో ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన యాక్సెసరీస్ అన్ని కూడా ఇచ్చారు. ఇదేంటంటే వాల్ మౌంటెడ్ ఏసీ చార్జర్. సో మనకి ఇంకా లోపల స్టెప్నీను, తర్వాత దానికి కావాల్సిన ఫిట్టింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇచ్చేస్తాడు అనమాట. సో మనకి ఏంటంటే టైర్ ఏదైనా పంచర్ అయినా కూడా ఏదైనా కూడా మనకు ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఈ ఎక్స్టర్నల్ కిట్ ఏంటంటే టైర్ ఎక్కువ ఫ్లాట్ అవడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి సో ఇది ఒకటి ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే మనకు సబ్ ఊఫర్ ఒకటి ఇచ్చారు అనమాట మనకి JBL కంపెనీ నుంచి. సో ఇట్స్ కంప్లీట్లీ బ్రాండెడ్ ఫర్ సాంగ్స్, ఆడియో మ్యూజిక్ కి. ఫుల్లీ ఊఫర్ సినిమాటిక్ ఫీల్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వాయిస్ కానీ, నాయిస్ క్యాన్సిలేషన్ కానీ, ఆడియో సౌండ్ కానీ చాలా బ్యూటిఫుల్. ఊఫర్ సౌండ్ వస్తూ ఉంటే సేమ్ సినిమా హాల్లో కూర్చున్నట్టే ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్లీ ఇన్సులేటెడ్ ఉంటుంది కాబట్టి వెహికల్ కూడా మనకి చాలా బాగుంటుంది. చాలా వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు లోపల చూద్దామండి. లోపల డిజిటల్ డిస్ప్లే ఎలా ఉంది, సీటింగ్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది. సో లోపలికి వచ్చేసేయండి. చూడండి ఇక్కడ మనకు లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాము. ఇక్కడ ఇచ్చిన ప్లాస్టిక్ ఒకటి కొద్దిగా హార్డ్ ప్లాస్టిక్, రిమైనింగ్ అంతా ఇక్కడ క్రోమ్ డెకరేటెడ్ మనకి ఇచ్చారు. ఇక్కడ కూడా లెదర్ మొత్తం అంతా కూడా స్టిచింగ్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఒక లగ్జరీ ఐటమ్ లాగా ఇచ్చినాడు. ఇక్కడ డిస్ప్లే చూస్తే మాత్రము 13 inch డిస్ప్లే, మొత్తం కంప్లీట్ ఫీచర్స్ అన్ని ఇచ్చారండి. చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ రేడియో, ఏసీ కంట్రోలర్స్, తర్వాత JBL మోడ్ లో ఆన్ చేసుకుంటే కంప్లీట్ అంటే ఒక 360 degrees లో మనకి 6 స్పీకర్స్, తర్వాత సబ్ వూఫర్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి సినిమాటిక్ ఫీల్ ఉంటుంది. తర్వాత ఎయిర్ ప్యూరిఫికేషన్ అండి. మామూలుగా చాలా మందికి కొద్దిగా లాంగ్ జర్నీలో ఏసీ వేసుకుంటే పడదు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా చూపిస్తుంది. అంటే బండిలో ఉండే ఒకవేళ సరైన ఎయిర్ లేకపోతే ఆటోమేటిక్ ఎయిర్ కూడా చూపిస్తుంది మనకి. ఇంకా బ్లూటూత్ డివైస్ కనెక్షన్ ఇంకా ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకసారి కార్ ఆన్ చేసినప్పుడు చూద్దాము. చూడండి మనకు స్టార్ట్ అవ్వగానే టాటా లోగోతో ఆన్ అయ్యి మొత్తము ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఇంతకుముందు ఇవన్నీ స్విచ్చెస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇది కూడా మొత్తం అంతా డిస్ప్లే మోడ్ లో డిజిటల్ యాక్టివేటెడ్ సెన్సార్స్ అన్ని ఉంటాయి మనకి. ఆఫ్ కానీ, ఏసీ కానీ, ఆటో మోడ్ లో పెట్టుకోవడం కానీ, తర్వాత హీట్ అవ్వాలన్నా కూడా ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా, పార్కింగ్ సెన్సార్స్, తర్వాత వెనకాల ఓపెన్ చేయాలన్నా కూడా, సిస్టమ్ ని మొత్తం లాక్ చేయాలన్నా కూడా, 360 degrees కెమెరా చూడాలన్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకోటి మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి డ్రైవింగ్ సిస్టమ్స్కి వస్తే మొత్తము ఎకానమీ మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్. ఎకానమీ మోడ్ లో బండి కొద్దిగా మామూలు హై పవర్డ్, కొద్దిగా మిడ్ రేంజ్ హార్స్ పవర్ వెహికల్స్ ఎలా వెళ్తాయి అలా వెళ్తుంది.
స్పోర్ట్స్ మోడల్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దీంట్లో ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నువ్వు యాక్సిలరేట్ ఇవ్వగానే ఫుల్ స్పీడ్ లో ఇంజన్ పంప్ అవుతుంది. ఫుల్ మంచి ఫీలింగ్ వస్తుంది. సౌండ్ అయితే అస్సలు ఉండదండి. ఇక్కడ ఆటో హోల్డ్ అని ఒక మనకు స్పెషల్ ఫీచర్ ఇచ్చారు. ఈ ఆటో హోల్డ్ అంటే ఏంటంటే మనకు స్టీప్ లెవెల్స్, ఇట్లా స్టీప్ పైకి వెళ్ళడం కానీ కిందకి వెళ్ళడం కానీ ఉంటే ఈ ఆటో హోల్డ్ చేస్తే ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు రివర్స్ రాకోకుండా ఉంటుంది. మనం ప్రతిసారి కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్రేక్ తీస్తే నీకు వెళ్ళిపోతుందని చాలా బాగుంటది ఇది. ఇంకోటి ఈ మోడల్ వచ్చేసి మనకు డ్రైవింగ్, ఇక్కడ పార్కింగ్ లో ఉంది కదండి, పార్కింగ్ లో నుంచి డ్రైవింగ్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కి డ్రైవింగ్ పొజిషన్ లో పెట్టుకొని ఇక్కడ పార్కింగ్ స్విచ్ ఉంటుంది. ఇంతకుముందు మనకి ఇలా మెకానికల్ హ్యాండ్ బ్రేక్ ఉండేది, ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్. సో జస్ట్ మనం స్విచ్ ఇట్లా నొక్కితే చాలు, సో హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ అయిపోయింది. జస్ట్ మనం ఇంకా మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇదేంటంటే మనకు ఒక ఆడి తర్వాత జాగ్వార్ ఈ మోడల్లో వీళ్ళు ఈ గేర్ షిఫ్టింగ్ అనేది మనకి ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ హైలీ ఎక్విప్డ్ కార్ లాగా మనకి మొత్తం అన్ని ఇచ్చారు. సీట్స్ కూడా ఏంటంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్. మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, మనం ఆ బటన్ నొక్కితే సీట్స్ కూడా మనకి కూలింగ్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకోటి ఇక్కడ ఓడోమీటర్. ఓడోమీటర్ లో ఏంటంటే మనకు ఫుల్, ఇక్కడ చూస్తే బ్యాటరీ, ఓడోమీటర్ లో ఉండే ఫీచర్స్ అన్ని చూద్దాము ఒకసారి. చూడండి, ఇక్కడ మనకు కిలోమీటర్స్ ఎంత రేంజ్ ఉంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఆల్రెడీ నేను బండి తీసుకున్న తర్వాత 115 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాను 100% ఫుల్ ఛార్జ్తో. ఇప్పుడు 63% రిమైనింగ్ ఉంది. ఇంకా రేంజ్ వచ్చేసి 195 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇదేంటంటే మనకి సిటీ మోడ్, ఎకానమీ మోడ్, తర్వాత స్పోర్ట్స్ మోడ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇక్కడ నాబ్స్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎకానమీ మోడ్ లో రేంజ్ కూడా మీకు చేంజ్ అవుతుంది. చూడండి, ఎకానమీ మోడ్ ఉంటే 207 చూపిస్తుంది, సిటీలో 195 చూపిస్తుంది, స్పోర్ట్ లో 186 చూపిస్తుంది. సో మనం ఏంటంటే ఎకానమీ మోడ్ లో చేసుకుంటే బ్యాటరీ లాంగ్ రేంజ్ వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ చూస్తే మనకి డ్రైవర్స్ ఏంటంటే 5 డ్రైవర్స్ కి వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు లేదా. ఇంకోటి సీట్ లో పర్సన్ కూర్చుంటేనే మనకు సీట్ బెల్ట్ యాక్టివేటెడ్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి సీట్ లో కూడా సెన్సార్ ఉంటుంది. సీట్ లో ఎవరు కూర్చోకపోతే మనకి యాక్టివేటెడ్ ఏం చూపించదు. సో మనం ఏదన్నా వస్తువు, బరువైన వస్తువు సీట్ లో పెట్టినా కూడా దానికి కూడా సీట్ బెల్ట్ వేయాల్సి ఉంటుంది, లేకపోతే మనకు ఇండికేషన్ చూపిస్తానే ఉంటుంది. ట్రిప్ ఇన్ఫర్మేషన్, మనము ఎంత డిస్టెన్స్ వెళ్ళాము ఏంటి అనేది. నాకు ఇంకా 207 కిలోమీటర్స్, ఇక్కడ వచ్చేసి 115 కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రావెల్ చేశాను. మనకి ఏంటంటే ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది. ఒకసారి ముందుకు వెళ్దాము ఎలా ఉంటుంది. ఇప్పుడు స్టీరింగ్ గురించి చూస్తే స్టీరింగ్ కూడా ఇక్కడ ఈ మోడల్ అనేది మామూలుగా స్పోర్ట్స్ మోడల్లోనే ఉంటుంది. సో దీనికి ఏంటంటే స్పోర్ట్స్ మోడల్, నార్మల్ మోడల్ రెండు మిక్స్ చేసి ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఒక డిజిటల్ లోగో ఇచ్చేసినాడు అనమాట. ఈ స్క్రీన్ అంతా కూడా మనకు డిజిటల్. ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అండి, ఇది క్రూజ్ కంట్రోల్. ఇది దాన్ని సెట్ చేసుకోవడము. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ వ్యూ చూడడానికి. ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ యాక్టివేట్ చేసుకోవడానికి. ఇది వాయిస్ కంట్రోల్, మనం వాయిస్ కంట్రోల్ ఇస్తాం కదండి, అలెక్సా అని లేకపోతే సిరి, వీటికి ఇది ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మనకి ఫోన్ ఆన్ చేసుకునేదానికి, ఆఫ్ చేసుకునేదానికి, వాల్యూమ్ సెట్ చేసుకునేదానికి, డిక్రీజ్ చేసుకునేదానికి. ఇది సాంగ్స్ స్కిప్ చేసుకోవడానికి, నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి. ఈ కంట్రోల్స్ అన్ని కూడా మనకి ఇక్కడే వచ్చేసినాయి. ఇంకోటి వచ్చేసి మనకు ఈ సన్ రూఫ్ డిస్ప్లే వచ్చేసి ఇది ఒక్కటే హార్డ్ మెటీరియల్, మిగతా అంతా కూడా మనకి ఫుల్లీ క్రోమ్ మెటీరియల్, అంటే ఫుల్లీ సాఫ్ట్ షైనింగ్ మెటీరియల్ యాడ్ చేసినాడు. చాలా బాగుంది. ఇక్కడ పెట్టుకోవడానికి కూడా, బాటిల్ పెట్టుకోవడానికి కూడా సో ఓకే, ఎనఫ్ సఫిషియంట్ రూమ్. ఐఫోన్ కానీ ఏదన్నా కానీ మనకు వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఇక్కడ పెట్టంగానే వైర్లెస్ ఛార్జింగ్. మామూలుగా ఇంకా మనకు వైర్ ఛార్జింగ్ కావాలంటే ఇక్కడ 12 volts ట్రావెల్ ఛార్జర్ ఇచ్చేసినాడు. ఇక్కడ వచ్చేసి మనము యూఎస్బితో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్ ఏంటంటే 45 watts ఛార్జర్ ఇచ్చారండి. చాలా బెనిఫిట్. 45 watts అంటే మీకు చాలా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లోనే 80% ఛార్జ్ అయిపోతుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ ఫీచర్. సో దిస్ ఈజ్ ఇంటర్నల్ థింగ్. ఏసీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే మనం ఇక్కడ ఏది ఆన్ చేసినా కూడా మనకి డిస్ప్లేలో కంప్లీట్గా
చూపిస్తుంది, చాలా బాగుంటది. ఏదైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా చూడండి, మీకు ఆల్రెడీ చెప్పేశాను, సిటీ మోడ్, ఎకానమీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. ఏది పెట్టినా కూడా మనకు ఏ మోడ్ లో వెళ్తున్నాం అనేది కూడా మనకి డీటెయిల్డ్ గా చూపిస్తుంది వెహికల్ కి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే షిఫ్టర్స్, పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ లాంగ్ రేంజ్ వెళ్ళడానికి మనకి ఇక్కడ రేంజ్ అనేది ఎకానమీ మోడ్లో వెళ్ళినా కూడా మళ్ళీ L1, L2, L3 అని ఉంటుంది. సో అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనము డిక్రీజ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే సీట్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రానిక్గా మనం సీట్ హైట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ మూవ్ అండ్ బ్యాక్ వెళ్ళొచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, ఫుల్లీ ఎయిర్ బ్యాగ్స్. మనకేంటంటే ఇక్కడ డ్రైవర్ దగ్గర ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఒకటి వస్తుంది, ఇక్కడ ఉంది హార్న్ దగ్గర ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అండి, చాలా ఫుల్ గా ఉంటది. బ్యాక్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఫ్రంట్ లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. కంప్లీట్లీ సేఫ్టీ వెహికల్. మనకు గ్లోబల్ ఎన్క్యాప్ ప్రకారం అంటే ఏంటంటే వాళ్ళు క్రాష్ టెస్ట్ మొత్తం అంతా చేసి మనకు రేటింగ్ ఇస్తారు. మనకేంటంటే ఇది వెహికల్ 5 స్టార్ రేటింగ్ వచ్చింది. బ్యాక్ చైల్డ్ ప్రొటెక్షన్ గేర్ కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చింది. కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ వెహికల్, ఫుల్లీ గేజ్ ఉన్న వెహికల్. ఆ బండి తోలేటప్పుడు కూడా మనకు ఫుల్లీ ఫైన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా స్మూత్ గా వెళ్తుంది బండి కూడా. ఇంకోటి ఏంటంటే మనకి రైడింగ్ వెళ్ళేటప్పుడు మామూలుగా మనము యాక్సిలేటర్ కాలు తీసిన వెంటనే రీజనరేటివ్ బ్రేకింగ్ యాక్టివేట్ అయిపోయి బండి ఫుల్లీ స్లో అయిపోతుంది. సో అక్కడకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బ్రేకింగ్ కూడా నువ్వు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉంటాయి. ఒకటి నువ్వు యాక్సిలేటర్ మీద తీసిన వెంటనే, లీటర్ పైన కాల్ తీసిన వెంటనే మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఓకే అండి, ఒకసారి ఈ బండి ఎలా రన్నింగ్ వెళ్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ వాళ్ళు మెయిన్ గా చెప్పింది ఏంటంటే వెళ్ళేటప్పుడు మాత్రం కేవలం మనము రైట్ లెగ్ మాత్రమే యూజ్ చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ యూజ్ చేయకూడదు. సో కేవలము రైట్ లెగ్ మాత్రమే యూజ్ చేయాలి. రైట్ లెగ్ నే ఫస్ట్ బ్రేక్ పైన చేసుకోవాలి, తర్వాత బ్రేక్ వదిలిన తర్వాత లైట్ గా మూవ్ అవుతుంది, తర్వాత స్లోగా యాక్సిలరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదంతా మెకానిజం చూద్దాము. సో ఫస్ట్ ఆన్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్రేక్ పైన మనము ప్రెస్ చేసిన తర్వాతే ఇక్కడ స్టాప్ బటన్ ఉంటుంది. సో మనం దాన్ని నొక్కగానే ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. సో కంప్లీట్ డిజిటల్ డిస్ప్లే మనకు డిస్ప్లే అయింది. సో ఇక్కడ చూస్తే మనకి సిటీ మోడ్ ఉంది, పార్కింగ్ బ్రేక్ ఆన్ లో ఉంది. సో పార్కింగ్ బ్రేక్ మనము డౌన్ చేసుకోవాలి. పార్కింగ్ బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూట్రల్లో ఉంది, న్యూట్రల్లో నుంచి డ్రైవింగ్ మోడ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకుంటేనే మూవ్ అవ్వాలంటే మనం యాక్సిలేటర్ తొక్కాల్సిన అవసరం లేదు. స్లోగా బ్రేక్ రిలీజ్ చేసే చాలు, కార్ ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత మనము ఇంకా యాక్సిలేట్ చేసే కొద్దీ ఇంకా స్పీడ్ వెళ్ళిపోతుంది. చూసారా, మనము సీట్ బెల్ట్ వేసుకోకపోతే వెంటనే ఇండికేట్ చేస్తానే ఉంటది. జస్ట్ ఇది 10 సెకండ్స్ వరకు మనకి ఇండికేటర్ వస్తూనే ఉంటది. సో ఇంకోటి అడిషనల్ ఫీచర్ ఏంటంటే మనకి లెఫ్ట్ గానీ రైట్ గానీ ఇండికేటర్ వేసినప్పుడు మనకి ఇక్కడ బ్లైండ్ స్పాట్ లో ఏముంది ఏంటనేది ఇక్కడ కెమెరా ద్వారా చూపిస్తుంది మొత్తము. చాలా వెరీ బ్యూటిఫుల్ ఫీచర్ అండి ఇది. సైడ్ లో ఏమున్నాయి ఏంటి అనేది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇండికేటర్ యాడ్ చేయగానే మనకు కెమెరా ఆన్ అయిపోతుంది. ఒకసారి రివర్స్ గేర్ వేసి చూద్దాం ఎలా ఉంటది ఏంటనేది. సో ఇక్కడ ఏంటంటే 360 డిగ్రీస్ లో మనకి ఎక్కడ వెనకాల ఎవరున్నారు ఏంటి, ఇంకా 360 డిగ్రీస్ 3D మోడల్లో కూడా చూసుకోవచ్చు మనం కార్ ఎలా వెళ్తుంది ఏంటనేది. ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇదేంటంటే ఎక్కువ లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే కొద్దిగా డ్రైవింగ్ తక్కువ చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి డిస్ప్లేలో ఉంటాయి, వెనకలు ఏమన్నా తగులుతాయా లేదా అనేది. ఇంకోటి కూడా ఏదన్నా మనకి 360 డిగ్రీస్ లో శాటిలైట్ వ్యూ ఉంటుంది. మనకి ఏదన్నా తగిలినా కూడా అట్లా భయపడాల్సిన అవసరం లేదు, ముందర ఏం జరుగుతుంది లేదు అనేదానికి. చాలా వండర్ఫుల్ ఫీచర్ అండి ఇదైతే మాత్రము. మనకు 2Dలో కావాలనుకుంటే 2Dలో ఏదన్నా మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఏదన్నా చాలా దగ్గరికి వెళ్తే అది ఇండికేషన్ ఎలా చూపిస్తుంది ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూద్దామండి, వెనకల మనకి పోల్ ఉంది, ఒకవేళ తెలియదు కనిపించలేదు, బ్లైండ్ స్పాట్ ఏదన్నా వచ్చింది. సో ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి చూపిస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా సెన్సార్ అనేది యాక్టివేట్ అయిపోయి మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎల్లో లేక్ వెళ్ళిపోయింది. ఫస్ట్ గ్రీన్ ఉంది, తర్వాత ఎల్లో ఉంది, ఇంకొద్దిగా వెళ్తే రెడ్ లెగ్ కూడా వచ్చేస్తుంది.
అంతే రెడ్ కూడా యాక్టివేట్ అయిపోయింది. కొద్దిగా ముందుకు వెళ్ళేంత వరకు మనకు ఇది చూపిస్తూనే ఉంటుంది. మనకు అవసరం లేదనుకుంటే మనము క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాన్సిల్ బటన్ ఉంటుంది. మనకేంటంటే ఇంకా డ్రైవర్ సీట్ బెల్ట్ వేసుకునేంత వరకు మనకు ఇది చూపిస్తాను, ఇండికేట్ అవుతూనే ఉంటుంది. సో సేఫ్ డ్రైవింగ్, ఆల్వేస్ వేర్ యువర్ సీట్ బెల్ట్. ఒకసారి ఇక్కడ మనం చూస్తే స్పీడ్ మీద వెళ్తూ ఉంటాము, సడన్ గా తీసేసినాం అనుకోండి, రీజనరేటివ్ బ్రేకింగ్ యాక్టివేట్ అయిపోయింది అనమాట. చూసినారా, బండి ఆటోమేటిక్ స్లో అయిపోయింది, మళ్ళీ నార్మల్ మోడ్ లెక్క వచ్చేసింది, స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఒకసారి బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఎలా వస్తుందంటే ఇలా ఒక సైడ్ సాంగ్ డిస్ప్లే వస్తుంది, ఇంకో సైడ్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఒకసారి సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. ఒకసారి ఇక్కడ సౌండ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుల్ సినిమాటిక్ ఫీల్ ఉంటుంది సౌండ్ అయితే మాత్రము. ఒక్కసారి ఆన్ చేసినామంటే ఇంకా బయట ప్రపంచమే మనకేం తెలియదు అనమాట. అంత అద్భుతంగా దీంట్లో సౌండ్ అయితే, సౌండ్ సిస్టమ్ చాలా బాగా ఇచ్చినాడు. వద్దనుకుంటే మాత్రం బ్యాక్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతే సేమ్. ఏసీ కావాలనుకుంటే ఏసీ కూడా ఇక్కడ ఆన్ చేసుకో. ఈ హెడ్ నుంచి డిస్టెన్స్ కొద్దిగా తక్కువగానే ఉంది మిగతా కార్తో పోలిస్తే. సో లెగ్ రూమ్ స్పేస్ చూసుకుంటే ఎనఫ్. ఇదేంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు కాబట్టి ఎనఫ్ రూమ్ సరిపోతుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాల్ ఫుట్ రెస్ట్ ఇచ్చుకునేదానికి ఈ వెహికల్కి ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చినాడు. సో ఈ కాల్ అంతా మనకు స్ట్రెస్ అవ్వడం ఉండదు, పెయిన్ తక్కువ ఉంటుంది. కేవలం మనం ఇక్కడ మాత్రం చూడండి ఒక లెగ్తోనే ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ అప్లై చేయాలన్నా, యాక్సిలేటర్ అప్లై చేయాలన్నా సేమ్ సింగిల్ లెగ్తో ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఛార్జింగ్ డెస్క్ ఓపెన్ చేయాలంటే జస్ట్ మనం పుల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సీట్ వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి మనం ఇక్కడ ఆన్ చేసుకుంటే సీట్స్ కూడా చాలా కూల్ అవుతాయి. ఫ్రంట్ బానెట్లో యాక్టివేట్ చేసుకోవాలి, పుల్ చేస్తే సరిపోతుంది. సీట్ కెపాసిటీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి కూర్చొని చూద్దాము ఎలా ఉంటుంది. సో ఓకే, నీ స్పేస్ కూడా మనకు చాలా బాగుంది. వెనకాల మనకి హెడ్ రెస్ట్ కంపల్సరీ యూజ్ చేయాలండి. చాలా మంది ఏంటంటే హెడ్ రెస్ట్ యూజ్ చేయరు. మనకి యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఏదైనా జరిగినప్పుడు మాత్రం హెడ్ రెస్ట్ ఉంటే చాలా సేఫ్ ఉంటుంది. హెడ్ ఇంజురీస్ చాలా తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ బటన్ ఉంటుంది. దీన్ని హైట్ తగ్గించుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా జస్ట్ బటన్ ప్రెస్ చేసి కిందకి ప్రెస్ చేసి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది సీట్ కూడా స్ప్లిట్ సీట్, 2/1, 1/3 ఒకసారి 2/3 ఒకసారి. ఇక్కడ కూడా హ్యాండ్ రెస్ట్ ఇచ్చేదానికోసం మనకి ఇంటర్నల్గా ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ కూడా మనకి సీట్ బెల్ట్ అనేది ఇచ్చారు. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు మనం ఇక్కడ మీద కూర్చోబెట్టుకోవడం కానీ అట్లాంటివన్నీ చేయకూడదండి. చిన్నపిల్లలకి వాళ్ళకు సపరేట్ చైర్ వస్తుంది. ఆ చైర్ని ఇక్కడ ఫిక్స్ చేసుకొని వాళ్ళకు కూడా సీట్ బెల్ట్ వస్తుంది. ఏంటంటే చైల్డ్ ప్రొటెక్షన్ కోసము లెవెల్ 3 నుంచి లెవెల్ 4 నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన వీళ్ళు డిజైన్ కూడా కంప్లీట్ ఇచ్చారు. చైల్డ్ ప్రొటెక్షన్ లో కూడా వీళ్ళకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ అండి. పిల్లలు 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ అట్లాంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సపరేట్ గా చైర్ వస్తుంది. అది మనం కొనుక్కోవాలండి. కొనుక్కొని ఇక్కడ ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి సీట్ బెల్ట్ వేస్తే వాళ్ళు కూడా సేఫ్ గా ఉంటారు. ఏంటంటే మనం మీద కూర్చోబెట్టుకోవడం కానీ వాళ్ళని ఇట్లాంటి సీట్లో కూర్చోబెట్టడం కానీ జరిగితే ఈ బెల్ట్ అనేది వాళ్ళకి సరిపోదు. సో ఏదైనా ఇంపాక్ట్ కానీ ఏదైనా జరిగినప్పుడు హెవీ ఇంజురీస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి పిల్లలకు సపరేట్ సీట్ వస్తుంది. ఆ సీట్ మనం కొనుక్కొని దీనికి మౌంట్ చేసుకుంటే డ్రైవింగ్ చేసినప్పుడు కూడా మనము హ్యాపీగా సేఫ్ అండ్ సెక్యూర్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాము. మేము పెట్టిన ఈ ఎఫర్ట్స్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటంటే మన ఇండియన్స్కి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేత కాదని చెప్పి ఆయనకు ఒక ఛాలెంజ్ వదిలినారు. సో ఫస్ట్ టాటా కంపెనీ వాళ్ళు 1998లో ఒక కార్ వీళ్ళే సొంతంగా ప్రొడక్షన్ చేసి టాటా ఇండికాతో మొదలుపెట్టి ఈరోజు జాగ్వార్ని, ల్యాండ్ రోవర్ని, జాగ్వార్ని ఇట్లాంటి కంపెనీలు సైతము తీసుకొని మళ్ళీ వరల్డ్లోనే నెంబర్ 1 బ్రాండ్గా మనకు ఎదుగుతూ ఉంది. సో మనం కూడా సపోర్ట్ చేద్దాము మన కంట్రీకి. వీళ్ళకి వచ్చే లాభంలో కూడా 60% ఫండ్స్ మళ్ళీ మన ఇండియాలోనే సోషల్ యాక్టివిటీస్ అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ వీటి కోసమే ఉపయోగిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ బాట్ eco-friendly EV vehicle that to Tata company. Thank you అండి. థ్యాంక్ యూ.